థ్యాంక్ యూ అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రీ మెట్రిక్ ఇంకా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 13 ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 8 వాటికి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష, 5 ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుపుతున్నారు అధ్యక్ష. ఈ 5 వాటికి ఏమైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టించే ఉద్దేశం ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఈ హాస్టల్స్లో 7 వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు అధ్యక్ష, అలాగే 12 దానిలకి ఆర్ఓ ప్లాంట్స్ లేవు, కొన్ని ఎలక్ట్రిఫికేషన్ ఇంకా టాయిలెట్స్ సదుపాయాలు లేకోకుండా ఉన్నాయి. వీటికి ఏమైనా ఫండ్ రిలీజ్ చేసి ప్రభుత్వం ఇవి ఏర్పాటు చేసే ఆలోచన చేస్తుందా? ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఉంది అధ్యక్ష. దీనికి నాడు నేడు కింద 1,70,00,000 శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష, కానీ ఓన్లీ 70 lakhs మాత్రమే రిలీజ్ చేశారు. ఆ భవనం కూడా అంతా అసంపూర్ణంగా నిలిచిపోయింది అధ్యక్ష. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మొన్ననే దీన్ని పుట్టపర్తిలో ఉన్న ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోకి మార్చడం జరిగింది. మంత్రివర్యులు కూడా వచ్చి దాన్ని విజిట్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం దానికి 3 కోట్లు అవుతుంది అధ్యక్ష. మంత్రివారు దీనికి ఏమన్నా దీన్ని రిలీజ్ చేసి దాన్ని కట్టించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సార్ ఇంకొకటి సార్, మెగా డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు కదా అధ్యక్ష, 16,347 టీచర్ పోస్టుల కోసమని. దీనికి బీసీ పిల్లలకి దీనికి ఏదన్నా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నారా? ఎంతమందికి ఈ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష? థ్యాంక్ యూ. మంత్రి గారు, మరి సింధూరారెడ్డి గారు కోరినట్లు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల పరిస్థితులు బాగలేదు, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే పెండింగ్ ఉందో ఆ స్కూల్స్ కి బడ్జెట్ కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్ కు రెనోవేషన్స్ కూడా మేము బడ్జెట్ కూడా కేటాయించాం. అదేవిధంగా మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీ లో స్వయాన మీరే మరమ్మతులు కూడా చేయించుకున్నారు. అదేవిధంగా మా బాలయ్య బాబు గారు కావచ్చు, మరి ఇక్కడ ప్రసాద్ గారు, కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని చిన్న చిన్న రెనోవేషన్స్ కూడా చేయించుకున్నారు అధ్యక్ష. మరి కలెక్టర్లు కూడా కొంతమంది కలెక్టర్లు కూడా రెస్పాండ్ అయ్యి బీసీ హాస్టల్స్ అన్ని రెనోవేషన్స్ చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎంపీ నిధులు కూడా అడిగాము అధ్యక్ష. ఎంపీలు కూడా కొంతమంది నిధులు బీసీ హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా నిధులు కూడా ఇచ్చారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మాకు దశా దిశ నిర్దేశించింది ఒక్కటే, బీసీలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి, బీసీ బిడ్డలకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, కార్పొరేట్ స్కూల్ ధీటుగా అందజేస్తామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా మరి మాన్యశ్రీమ యుగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా, విద్యాశాఖ మంత్రి గారు, పిల్లలు భోజనంలో అన్నంలో ఇబ్బంది పడుతున్నారు, మరి పిల్లల